కూడా వేసేస్తాను. ఇలా సన్నసగ మీద వేగాలన్నమాట. ఇవన్నీ కూడా 2 సింగిట్లో జీలకర్రను, ధనియాలు, ఎండుమిరపకాయలు ఫ్రై అవుతున్నాయి. ఇవి పక్కన పెట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కరివేపాకు అనేది ఈ విధంగా వేసుకోవాలన్నమాట. వేసుకుని ఇలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే మిరపకాయలు ఇవన్నీ వేపాం కదా, ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది కరివేపాకు అనేది ఎక్కువ టైం పడుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆకు అనేది ఫ్రై అవ్వాలంటే, అందుకని కొంచెం సగం ఎక్కువ పెడతా ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయిపోయిందన్నమాట, తీసేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఒకసారి వేసేస్తాను. ఇలా ముడిచిపోతుంది అనమాట, కరకరలాడుతుంది అనమాట, మూత వస్తుంది కదా ఫ్రెండ్స్. అట్లా ఫ్రై అయితే ఫస్ట్ది ఎక్కువ టైం పడుతుంది అన్నమాట ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్కి. ఇంకొక ట్రిప్ వస్తుంది అనమాట. ఇది స్మెల్ మాత్రం బాగా వస్తుంది అనమాట ఫ్రై అవుతుంటే. ఈ కారపొడి అంటే ఫ్రెండ్స్, ఇది రోజుకి ఒక ముద్ద మనం మధ్యాహ్నం పూట తింటాం కదా అన్నం, దాంట్లో ఒక ముద్ద, ఒక స్పూను కారపొడి వేసి తింటే హెల్త్కైనా ఎయిర్ కూడా, అంటే తలకు కూడా మంచిదంట ఫ్రెండ్స్. ఇది అంతా కూడా ఫ్రై అయిపోయింది చూడండి. ఇది కూడా తీసేస్తాయి. ఇట్లా ముచ్చిపోవాలి ఆకు అనేది, అంటే ఇలా ఫ్రై అయిపోవాలి. ఫ్రైగా తీసేస్తున్నా. ఇది కూడా గుండాకి మొత్తం వేసేస్తున్నాను చూడండి. ఇది మొత్తం ఫ్రై అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. మూత పెట్టేస్తాను.